ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చంచల్గూడ జైల్లో సూపరింటెండెంట్ను కలిసేందుకు, లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకొచ్చారు రాధాకిషన్ రావు. దీంతో అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది కోర్టు. రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణ కోసం ప్రభుత్వ న్యాయవాదిని నియమించనున్నట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ట్యాపింగ్ కేసును విచారిస్తోంది పోలీసుల బృందం. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చంచల్గూడ జైల్లో సూపరింటెండెంట్ను కలిసేందుకు, లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకొచ్చారు రాధాకిషన్ రావు. దీంతో అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది కోర్టు. రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణ కోసం ప్రభుత్వ న్యాయవాదిని నియమించనున్నట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ట్యాపింగ్ కేసును విచారిస్తోంది పోలీసుల బృందం. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులు అరెస్ట్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ట్యాపింగ్ కేసులో స్పెషల్ పీపీ నియామకానికి సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రభుత్వ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 7 రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును బంజారాహిల్స్ పిఎస్ నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే కొనసాగుతుందో ఈ నెల 12 వరకు కూడా ఈ జ్యుడిషియల్ రిమాండ్ను కంటిన్యూ చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు కొంత తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని రాధాకిషన్ రావు తెలియజేసుకున్నాడు. తనకు జైలులో కనీసం లైబ్రరీకి వెళ్ళడానికి కనీసం పర్మిషన్ ఇవ్వట్లేదు, అలాగే జైలు సూపరింటెండెంట్ని కలవడానికి కూడా ఎటువంటి అనుమతి అనేది ఇవ్వట్లేదు, దీనికి సంబంధించి కొంత అనుమతి కావాలి అంటూ కూడా రాధాకిషన్ రావు మెజిస్ట్రేట్ను కోరటం జరిగింది. ఆయన వెంటనే మెజిస్ట్రేటు పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఆయన్ను లైబ్రరీకి వెళ్ళడానికి, అలాగే జైలు సూపరింటెండెంట్ను కలవడానికి కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా కొంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాధాకిషన్ రావును ఇటు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ నెల 12 వరకు ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ రాధాకిషన్ రావుకు కొనసాగబోతోంది. ఇక ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా ఈ కేసు అనేది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పీపీ వ్యవహారంలో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారంలో ఖచ్చితంగా సీనియర్ న్యాయవాదులను ఇందులో పబ్లిక్ పీపీలుగా నియమించాలని కూడా ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు, అలాగే దీని మీద మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేసు విచారణలో, అలాగే వాదనల సమయంలో, కోర్టులో వాదనల సమయంలో ఖచ్చితమైనటువంటి బలమైన వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా కోర్టు భావిస్తోంది, ఇటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళలో ఒకరిని ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇటు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, ఇటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఇప్పుడు రాధాకిషన్ రావు, ఈ 4 వీళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ ఉన్నటువంటి, అంటే పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు కావడంతో వీళ్ళందరికీ సంబంధించి ఇటువంటి వ్యక్తులు మరికొంతమంది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాధాకిషన్ రావు యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత కూడా మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి అలాగే ఇటు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, అలాగే రాధాకిషన్ రావును విచారిస్తున్నటువంటి కస్టడీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, అప్పుడు మరికొంతమంది అధికారుల పేర్లు వచ్చాయి. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలవడం జరిగింది. దీని మీద దర్యాప్తు అనేది మరింత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇందులో ఇక పూర్తి ఇటు కేసు అనేది మరింత ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను, సీనియర్ను నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఒక సీనియర్ న్యాయవాదిని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించేందుకు ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరోవైపు
ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరణ అనేది చాలా కష్టతరంగా మారింది. ఎందుకు అంటే గత మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు తనకు ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది బయటికి వెలుగులోకి వస్తుందన్న భయంతో లోపల ఉన్నటువంటి యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన మెషిన్ ఆ మెషిన్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాడు. కాబట్టి ఈ యొక్క కేసు తాలూకు మొత్తం పూర్వపరాలన్నింటినీ కూడా వెలికి తీయటం అనేది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. మరోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళని కస్టడీ విచారణకు తీసుకున్నటువంటి సందర్భంలో కూడా కొంత యొక్క ఆధారాలను సేకరించడం కావచ్చు, లేకపోతే మిగతా నిందితులకు సంబంధించినటువంటి విషయాలు అనేవి కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారిన నేపథ్యంలోనే ఒక సీనియర్ న్యాయవాదిని నియమిస్తే మాత్రం కేసు మరింత కొలికి వెళ్తుంది. అలాగే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఇప్పటికే దాదాపు 34 మంది ఇటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించారు. కాబట్టి ఇలాగా మరికొంతమంది నిందితుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పాత్రదారులు, సూత్రధారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఇట్లాంటివి మరికొంతమంది పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఒక సీనియర్ న్యాయవాదిని నియమిస్తే ఖచ్చితంగా ఈ కేసుకు బలం ఈ కేసులో మరింత స్పీడప్ అనేది అవుతుంది అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నలుగురితో పాటు ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయనేటువంటి ఆందోళన ఇటు ప్రస్తుతం అంటే గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇప్పుడు వివిధ డిపార్ట్మెంటల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరిలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కొంతమంది అధికారులు బయటకు వచ్చాయి. అలాగే రాజకీయ నాయకుల ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంది అంటూ కూడా కొన్ని విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి వీటికి సంబంధించి నెక్స్ట్ అరెస్ట్ అనేది ఎవరిది ఉంటుంది అనేటువంటి ఉత్కంఠ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, మరోవైపు ఎస్ఐబిలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సహకరించినటువంటి గత అధికారులను ఆ టెన్షన్ వాతావరణం నెలకొందనేది మనకు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించి ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, ఇప్పుడు పూర్తిగా ఈ నలుగురిని విచారించిన తర్వాత, వీళ్ళందరినీ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత పోలీసులు సేకరించినటువంటి సమాచారం ద్వారా కావచ్చు మరికొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అరెస్టుల కారణంగా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనేటువంటి సస్పెన్స్ ఒకవైపు ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ తమ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క అధికారికి, రాజకీయ నాయకులు కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఈ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొత్తగా ఒక సీనియర్ న్యాయవాదిని నియమించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కేసు అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో సమాచారం సేకరించడం కావచ్చు, కేసును బలంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఒక ముందడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. అపర్ణ. థ్యాంక్ యూ రత్నకుమార్.